మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రిలీజ్ కు ముందే దురంధర్ 2 రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రివ్యూ షోలు కళ్ళు చెదిరే కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇండియా మొత్తం దురంధర్ ఫీవర్ అలుముకుంది. ప్రివ్యూలు చూసిన వాళ్ళు దురంధర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హంగామా చేస్తుందో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. రిలీజ్ కు ముందే దురంధర్ 2 రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రివ్యూ షోలు కళ్ళు చెదిరే కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా మొత్తం దురంధర్ ఫీవర్ అలుముకుంది. ప్రివ్యూను చూసిన వాళ్ళు దురంధర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హంగామా చేస్తుందో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, మేడం, దురంధర్ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే. దానికి సంబంధించి సీక్వెల్ దురంధర్ 2 వస్తుండటంతో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి ఉన్నటువంటి అభిమానులు మాత్రం ఒక్కసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది చెప్పాలి. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఓపెనింగ్స్ కి వచ్చే చూసి సినీ విశ్లేషకులు, సినీ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. కేవలం సినిమా రేపు రిలీజ్ అవుతుందా అని జస్ట్ అనౌన్స్మెంట్ బుకింగ్స్ లోనే సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాగే దురంధర్ 2 కి కూడా ఓటీటీ మార్కెట్ ఊహించిన రేట్లో దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కూడా కేవలం దీనికి ఇచ్చేయడానికి కూడా పోటీ పడుతున్నారని. అయితే రిలీజ్ తర్వాత దీనికి సంబంధించిన ఓటీటీని కొంత చేయాలని ఉంది. అయితే కేవలం అంటే ఆర్జీవి లాంటి వ్యక్తులు కూడా ఈ సినిమాని ప్రివ్యూస్ చూడడం కూడా చూసి దీన్ని ఆకాశానికి ఎత్తాడు. ఎప్పుడు కూడా ఆర్జీవి సినిమా పట్ల ఏ రోజు కూడా ఆయన పాజిటివ్ గా చెప్పిన విషయాన్ని చాలా తక్కువ. అంటే దురంధర్ 2 చూసి సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే కాకుండా ఎంతో మంది రివ్యూయర్స్ కూడా దీని మీద అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు సంబంధించిన వ్యక్తులు కూడా అంటున్నారు, అంటే దురంధర్ 2 ఒక సినిమాని చూడటానికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అంటే ఎప్పుడు కనివిన విధంగా అంతకుముందు పెద్ద పెద్ద స్టార్స్, కాన్స్ ఇక్కడ ఎంతో మంది బాలీవుడ్ లో తమ హవాన్ని చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి తలదన్నుతూ ఫస్ట్ రోజే ఇటువంటి కలెక్షన్స్, అంటే బుకింగ్సే ఈ స్థాయి కలెక్షన్స్ ఉండడం, అంటే గంటకు కలెక్షన్స్ పెరుగుతుండడం వల్ల ఒక్కసారి ఆశ్చర్యం గురింది. ఈ సినిమాని చూడాలనే వ్యక్తుల సంఖ్య అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెరుగుతుందని చెప్పాలి. ప్రతి షో అంటే డిమాండింగ్, అంటే ఒక ఓన్లీ బాంబే హిందీ రాష్ట్రాలే కాకుండా ఇతర భాషల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చూడటానికి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ అవుతున్నాయి. దీంతో మొత్తానికి మాత్రం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ఒక మంచి, అంటే ఎప్పుడు లేని బాలీవుడ్ లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెటర్ గా నిలబడుతుంది అనేది కూడా అంటున్నారు. ఎక్కువ హైయెస్ట్ కలెక్షన్స్ కూడా రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఇట్లుంటే సినిమా రిలీజ్ తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అందరు అంచనా వేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి రికార్డ్స్ అంతా కూడా బద్దలు కొడుతుంది. ఫస్ట్ సినిమాగా కూడా రికార్డు బాలీవుడ్ అంటే ఇండియన్ ఇండస్ట్రీలో ఇది ఒక మైల్ రాగా నిలుస్తుందని చెప్పారు. కేవలం పాకిస్తాన్, అంటే అంతకుముందు దురంధర్ రిలీజ్ అయినప్పుడు పాకిస్తాన్, గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రిలీజ్ కానిటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి పోతున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎలా చూడాలని చెప్పేసి ఓవర్సీస్ లోను ఇటు మన ఇండియాలో కూడా చాలా మంది వస్తున్నారు. ఓవర్సీస్ లో మరికొన్ని గంటల్లో ఈ సినిమా చూడబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రివ్యూస్ కోసం, అలాగే దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అదే రిలీజ్ కు ముందే దురంధర్ 2 రికార్డులు బద్దలు కొడుతుంటే ఇంకా రిలీజ్ తర్వాత ఇప్పటికే 50 కోట్లు సంపాదించింది అని అంటే రిలీజ్ తర్వాత ఇంకెన్ని కోట్లు రావచ్చో చూడాలి. రిలీజ్ తర్వాత చూద్దాం.